పగలంతా పొలంలో కష్టపడి వచ్చిన రామయ్య లోపల నుండి లక్ష్మి చెంబుతో మంచినీళ్లు తెచ్చింది. ఏమండి, నీళ్లు తీసుకోండి, పొలం పనులన్నీ అయ్యాయా? ఆ సత్తయ్య గారు కౌలు డబ్బులు ఏమన్నా ఇచ్చారా? ఆ పనులకేంటే సాగుతూనే ఉన్నాయి. సత్తయ్య రేపిస్తానన్నాడు. అసలే వానలు లేవు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ సమయంలో ఆ పెళ్లి పిలుపు రావడం మన కర్మ కాకపోతే మరేమిటి? లక్ష్మి ముఖం ముడుచుకుంటూ, అదేంటండి అలా అంటారు? పక్క ఊర్లో మన చుట్టాల పెళ్లి, వెళ్ళకపోతే బాగుంటుందా? అందరూ మనల్ని చూసి నవ్వుతారు. అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు, లక్ష్మి మాత్రం రాలేదు, బహుశా రాను పోను ఖర్చులకు కూడా లేవేమో అని దెప్పుతారండి. పోనీలేవే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటారు. మన పరిస్థితి మనకు తెలుసు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తే చదివింపులు చేయాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి. మన దగ్గర ఏమున్నాయని? అబ్బా, ఎప్పుడూ ఆ ఏడుపు మొహం మాటలేనా? నా దగ్గర ఉన్న ఆ ఒక్క పట్టు చీర కట్టుకుంటానులేండి. మీరేమో ఆ పాత పంచ ఉతుక్కొని కట్టుకోండి. కానీ ఏంటి, మళ్ళీ మొదలు పెట్టావా? అందరూ ఒంటి నిండా నగలేసుకొని వస్తారు. నా మెడ చూస్తే ఇలా బోసిపోయింది. కనీసం ఒక్క చిన్న గొలుసు కూడా లేదు. ఆ నల్ల పూసల దండ తప్ప ఇంకేం లేదండి. నలుగురిలో నన్ను చూసి పాపం లక్ష్మి బతుకు ఇంతేనా అని జాలి పడితే నేను తట్టుకోలేను. ఇప్పుడు నేనేం చేయమంటావే లక్ష్మి? ఆకాశం నుండి నగలు రాల్చమంటావా? ఉన్నదంతా ఆ చిన్న పొలం ముక్క, దాన్ని అమ్మి నీకు నగలు చేయించమంటావా? తిండికి లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఆభరణాలు మోజేంటో నాకు అర్థం కాదు. అమ్మో, పొలమమ్మని నేను అనలేదు, కానీ ఒక ఉపాయం ఉంది. ఏంటది? మన పక్కింటి విశాలక్షమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర పోలెడు నగలున్నాయి. మొన్ననే ఆవిడ కోడలి కోసం కొత్తగా కాసుల పేరు వడ్డానం చేయించారు. ఒక్కరోజు కోసం అడిగి తెచ్చుకుంటే పోలా? రామయ్య ఉలిక్కిపడి, ఏవే, నీకేమన్నా మతిపోయిందా? అరువు నగలెందుకు? పరువుల సొమ్ము పాము వంటిది, అది మెడలో వేసుకుంటే మనకు నిద్ర పట్టదు. వద్దు లక్ష్మి, ఆ ఆలోచన మానుకో. మీకెప్పుడు భయమే. విశాలక్ష్మమ్మ గారు చాలా మంచివారు. నేను అడిగితే కాదనరు. పెళ్ళయ్యాక ఇంటికి రాగానే ఇచ్చేస్తాను కదా. ఒక్కరోజు ముచ్చట తీర్చుకుంటానండి. దయచేసి కాదనకండి. నా తోటి వాళ్ళందరూ రకరకాల హారాలు వేసుకొని వస్తారు. నేను మాత్రం ఇలా వెలవెలబోతూ ఉండాలా? లక్ష్మి, లేని గొప్పలు మనకొద్దు. మన స్తోమతేంటో అందరికీ తెలుసు. ఎవరికి తెలుసు? ఆ పక్క ఊర్లో వాళ్ళకు మన గురించి ఏం తెలుసు? మనం గొప్పగా తయారై వెళ్తే మనం బాగా బతుకుతున్నామని అనుకుంటారు. గౌరవం కూడా పెరుగుతుంది. దయచేసి వద్దనకండి. రామయ్య నిట్టూర్చి, నీ ఇష్టం, కానీ జాగ్రత్త. ఆ నగలు మన ప్రాణాల కంటే విలువైనవి. ఏ చిన్న తేడా వచ్చినా మన బతుకులు బజారును పడతాయి. ఇక మరుసటి రోజు ఉదయం విశాలాక్షమమ్మ గారు, ఏమ్మా లక్ష్మి, అలా గుమ్మం దగ్గరే నిలబడిపోయావు? లోపలికి రా. పర్లేదులేండి అమ్మగారు, ఇక్కడే ఉంటాను. పూజ చేసుకుంటున్నారు కదా. పూజ అయిపోయిందిలే. ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు? రామయ్య బాగున్నాడా? ఈ ఏడాది పంట ఎలా ఉంది? అందరూ బాగున్నారు అమ్మగారు. మీ దయ వల్ల మాకేం లోటు లేదు. అది ఒక చిన్న సహాయం కోసమని వచ్చాను. మొహమాట లేకుండా అడుగు లక్ష్మి, చేతనైనంత సాయం చేస్తాను. రేపు మా చుట్టాల ఊర్లో పెళ్ళుందండి. మా ఊరు వెళ్దామంటున్నారు. కానీ డబ్బులు కావాలా? అయ్యో, డబ్బులు కాదండి. డబ్బులైతే ఎలాగోలా సర్దుకుంటాం. అది ఆడవాళ్ళం కదా. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మెడలో కాస్త బంగారం లేకపోతే వెలితిగా ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ కాసుల పేరు ఆ వడ్డానం ఒక్కరోజు కోసం ఇస్తారా? పెళ్ళవ్వగానే మరుసటి రోజే మీ చేతుల్లో పెడతాను. విశాలక్ష్మమ్మ గారు కాసేపు మౌనంగా ఆలోచించారు. లక్ష్మి, నగలివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ అవి చాలా బరువైనవి, ఖరీదైనవి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దొంగల భయం ఎక్కువ రోజులివి. మీరా దేవుడి మీద భారం వేసి నన్ను నమ్మండి అమ్మగారు. నా ప్రాణం పోయినా సరే మీ నగలకు ఆపద రానివ్వను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒక్కరోజు ముచ్చట తీర్చండి. సరే సరే, నీ ఆశ ఎందుకు కాదనాలి? ఉడ్డు తెస్తాను. విశాలక్ష్మమ్మ లోపలికెళ్లి ఒక పట్టు వస్త్రంలో చుట్టిన నగలను తెచ్చి లక్ష్మి చేతిలో పెట్టారు. ఇవి మా అత్తగారి కాలం నాటి నగలు. చాలా జాగ్రత్త. ఎవరి చేతికి ఇవ్వకు. నువ్వే స్వయంగా పెట్టుకుని మళ్ళీ నువ్వే తెచ్చివ్వు. ధన్యవాదాలమ్మగారు. మీరు చేసిన ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. రేపు సాయంత్రానికల్లా మీ చేతిలో పెడతాను. వాటిని తీసుకుని లక్ష్మి రామయ్య పక్క ఊర్లో జరుగుతున్న పెళ్లికి వెళ్లారు. రామయ్య గుసగుసగా, లక్ష్మి, కొంచెం నెమ్మదిగా నడువే. ఆ నగలు జారిపోతాయేమో. మాటిమాటికి ఆ కొంగు సర్దుకోవడం ఆపు. అందరూ నిన్నే చూస్తున్నారు. చూడనియండి,
అందుకే కదా ఎంత కష్టపడి తెచ్చింది. నా మెడలో ఈ హారం ఎలా మెరిసిపోతుందో చూసారా? ఈ రోజు నేను రాణిలా ఉన్నాను. అంతలో ఊర్లో ఉండే రంగమ్మ, కాంతమ్మలు లక్ష్మిని చూసి దగ్గరకొచ్చారు. అమ్మో అమ్మో, ఎవరో అనుకున్నా మన లక్ష్మేనా? ఎంత కలగా ఉన్నావు లక్ష్మి, అసలు ఆ లక్ష్మీదేవి దిగొచ్చినట్లుందనుకో. అవుని రంగమ్మ, నా కళ్ళు చిగేయలమంటున్నాయి. లక్ష్మి, ఈ కాసుల పేరు ఎప్పుడు చేయించావే? పోయినసారి జాతరలో చూసినప్పుడు నీ మెడలో ఏమీ లేవే. అదా, ఎప్పటి నుండో చేయించుకోవాలని ఆశ. మా వారు నా కోసం ప్రత్యేకంగా చేయించారు. ఈ పెళ్లి కోసమే మొన్ననే కంసాలి రామచారి దగ్గర చేయించాంలే. లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? అవును కదండి, మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో అందరికీ చెప్పండి. ఓహో, రామయ్య గారు చాలా గొప్పవారే. పంటలు బాగా పండాయా ఏంటి? ఈ వడ్డానం చూడవే కాంతమ్మ, కనీసం 20 తులాల బంగారం అన్నా ఉంటుంది. ఎంత బరువు మోయడం అంటే మాటలా? నిజమే లక్ష్మి, మా వారిని అడిగి అడిగి చేస్తున్నా. తులం బంగారం కూడా కొనరు. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఇంతకీ ఇది సొంతమేనా లేక ఎవరిదైనా? కాంతమ్మ మాట పూర్తి కాకముందే లక్ష్మి అడ్డుకుంది. చిచి, అదే మాటే కాంతమ్మ. ఎవరితో అరువు తెచ్చుకుని వేసుకోవాల్సిన కర్మ నాకేంటి? ఇది మా కష్టార్జితం. మా పొలం పండగ వచ్చిన డబ్బుతో దాచుకున్న సొమ్ముతో కొన్నాను. అరువు నగలు వేసుకుంటే వచ్చే అందం, సొంత నగలు వేసుకుంటే వచ్చే కళ వేరు. ఇది నా సొంతమే. రామయ్య మనసులో, భగవంతుడా, ఎందుకింత అబద్ధం? లేనిపోని గొప్పలు ఎందుకు? నిజమేలే లక్ష్మి, నీ దర్జా చూస్తుంటేనే తెలుస్తుంది. సరేరా, భోజనాలు చేద్దాం. పెళ్లి వేడుకలు ముగించుకుని రాత్రివేళ ఎడ్ల బండిలో రామయ్య, లక్ష్మి వారి ఊరికి బయలుదేరారు. బండివాడు సోములు బండిని తోలుతున్నాడు. వెన్నెల కాస్తున్న దారిలో నిశ్శబ్దంగా ఉంది. కీచురాళ్ల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. లక్ష్మి, చూసావా, పొద్దున్నుండి అంత అబద్ధం ఆడావు. ఈ నగలు మనవని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వింటే నవ్వుతారు. ఊరుకోండి, అక్కడ నిజం చెప్తే నా పరువు ఏమయ్యేది? అయ్యో పాపం, అరువు తెచ్చుకుందా అని చులకనగా చూసేవారు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆ రంగమ్మ, కాంతమ్మల మొహాలు ఎలా మాడిపోయాయో. నా జన్మ ధన్యమైంది. ఈ క్షణిక ఆనందం కోసం ఇంత సాహసం అవసరమా? సరే కానీ ఈ నగలు తీసి జాగ్రత్తగా సంచిలో పెట్టు, ఊరొచ్చేస్తుంది. ఉండండి, ఇంటికెళ్ళాక తీస్తాను. ఈ చల్లగాలికి మెడలో బంగారం ఉంటే ఆ వెచ్చదనమే వేరు. అయ్యో రామయ్య గారు, దారి బాలేదు. కాస్త దొంగల భయం ఎక్కువ. ఆ దీపం వెలుతురు కూడా తక్కువగా ఉంది. త్వరగా పోనీ సోములు. అంతలో హఠాత్తుగా 2 దొంగలు చెట్ల పొదల నుండి దూకి బండికి అడ్డంగా నిలబడ్డారు. ఏ, బండాపు! భయంతో వణికిపోతూ సోములు, అయ్య బాబాయ్, దొంగలు! రామయ్య గారు! ఎవరు మీరు? మా దగ్గర ఏమీ లేదు, దయచేసి మమ్మల్ని పోనివ్వండి. దొంగ బండి దగ్గరకొచ్చి లక్ష్మి మెడలోని నగలను చూసి, ఓహో, ఏమీ లేవా? మరి ఆ అమ్మగారి మెడలో మెరుస్తున్నవి గాజు పెంకులా? బంగారు నగలని మోసుకెళ్తున్నావు కదరా? వద్దు, ఇవి నావి కావు, ఇవి నావి కావు, దయచేసి వదిలేయండి. దొంగ గట్టిగా నవ్వుతూ, నీవి కాకపోతే దయ్యానివా? అంత దర్జాగా వేసుకున్నావు, ఇప్పుడు నీది కాదా అంటావేంటి? మర్యాదగా తీసివ్వు. లక్ష్మి, మొండికి ఏకే ప్రాణాల కంటే నగలు ఎక్కువ కాదు, ఇచ్చేయి. అయ్యో, ఇవి పక్కింటి వారివి. నేను అరువు తెచ్చుకున్నాను. ఇవి పోతే నేను చచ్చినట్టే. బాబులారా, కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి. కథలు చెప్పక ఊరంతా గొప్పలు చెప్పుకున్నావంటగా నీ దగ్గర బోర్డు ఆస్తుందని. ఇవి ప్రత్యేకంగా చేయించుకున్నావని విన్నావు. అంత ధనవంతురాలివి కదా, పోతే పోయాలే, మళ్ళీ కొత్తగా చేయించుకో. మాకేముంది, మా బతుకులు గడపాలి కదా. అబద్ధం, అదంతా అబద్ధం. గొప్పల కోసం అబద్ధం చెప్పాను. మాకు తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, నమ్మండి. అబద్ధాలాడినా నిజం చెప్పినా ఇప్పుడు ఇవి మా సొంతం. దొంగలు బలవంతంగా లాక్కున్నారు. దొంగలు చీకట్లోకి పారిపోయారు. లక్ష్మి గుండెలు బాదుకుంటూ, అయ్యో, నా బతుకు బుగ్గి పాలైంది. దేవుడా, ఎంత శిక్ష వేశావు. ఇప్పుడు నేను విశాలాక్షమ్మ గారికి ఏం సమాధానం చెప్పను? నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? చెప్పాను కదే, వద్దు వద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? లేని గొప్పలకు పోయావు. ఇవి నావే అని అందరి ముందు గొప్పలు కొట్టావు. ఆ మాటలే దొంగలకు చేరాయి. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మరుసటి రోజు ఉదయం ఊర్లో పంచాయతీ జరిగింది. విశాలాక్షమ్మ గారు విచారంగా కూర్చున్నారు. లక్ష్మి, రామయ్యలు తలలు వంచుకొని నేల చూపులు చూస్తున్నారు. రామయ్య, జరిగిందేదో జరిగింది కానీ విశాలక్ష్మ గారు ఎంతో నమ్మకంగా అంత విలువైన నగలిస్తే ఇలా పోగొట్టుకుని రావడం ధర్మమేనా? తప్పు మాదేనండి. నా భార్య అవివేకం వల్ల ఈ అనార్థం జరిగింది. దొంగలు దాడి చేసి లాక్కుపోయారు. రామయ్య, నేను ఠానాలో చెప్పను.
అది నా కుటుంబ పరువుకు సంబంధించిన విషయం. కానీ అవి మా అత్తగారి నగలు. వాటికొక విలువ ఉంటుంది. ఆ విలువ కట్టాల్సిందే. అమ్మగారు, నన్ను క్షమించండి. అప్పు చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. క్షమించండి అమ్మగారు, ఆ నగల విలువ ఎంతో మాకు తెలుసు. మాకున్నది ఆ 2 ఎకరాల పొలం మాత్రమే. అది అమ్మేస్తాను. వచ్చిన డబ్బుతో మీ నగలకు బదులు డబ్బు ఇస్తాను, లేదా కొత్తవి చేయించిస్తాను. అయ్యో రామయ్య, పొలం అమ్ముకుంటే మీరెలా బతుకుతారు? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదమ్మా. పరుల సొమ్ము పోగొట్టి దర్జాగా బతకలేం కదా. నా భార్య చేసిన పనికి నేను ఇదే ప్రాయశ్చిత్తం. అక్కడున్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. లక్ష్మికి తన తప్పు పూర్తిగా అర్థమైంది. కేవలం ఒక్కరోజు ఆడంబరం కోసం జీవితాధారమైన పొలాన్ని కోల్పోవలసి వస్తుందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన పొలాన్ని దత్తావేసులు రాయించి ఆ డబ్బును విశాలాక్షమమ్మ గారికి ఇచ్చాడు. లక్ష్మి ఇంటి ముందు అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. లక్ష్మి, అన్నం మూట కట్టావా? ఇంకా ఏడవకి లక్ష్మి, పోయిన పొలం తిరిగి రాదు. కానీ ఒక మంచి పాఠం నేర్చుకున్నాం. నా వల్లే కదండి ఇదంతా. నా దురాశ వల్లే మనం వీధిన పడ్డాం. మనకున్నంతలో తృప్తిగా బతుకుతున్నాం. నేర్చుకోవాలి లక్ష్మి. లేని గొప్పలకు పోయి అబద్ధాలు ఆడితే చివరికి ఉన్నది కూడా పోతుంది. ఆ దొంగలన్న మాట గుర్తుంది కదా. నువ్వు ధనవంతరాలువి కదా, మళ్ళీ కొనుక్కో అని. ఆ మాటలు నా చెవిలో ఇంకా మారుబ్రోగుతున్నాయి. అరువు తెచ్చిన నగలు అందాన్ని ఇవ్వచ్చు, కానీ అవి మన రాతను మార్చలేవు. నిజమేనండి. ఇకపై ఎప్పుడు ఆడంబరాలకు పోను. కష్టపడి బ్రతుకుతాం. ఉన్నంతలో తృప్తిగా ఉందాం. రామయ్య చిరునవ్వుతో తల ఊపి పనిలోకి నడిచి వెళ్లాడు. లక్ష్మి కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, మన శక్తికి మించి ఆడంబరాలకు పోకూడదు. పరుల సొమ్ము మీద ఆశపడకూడదు. ఉన్నంతలో తృప్తిగా జీవించడమే నిజమైన ఐశ్వర్యం. రామచంద్రాపురం గ్రామం. వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో కలకలలాడుతున్నాయి. గంగిరెద్దుల సన్నాయి మోతలు, హరిదాసుల కీర్తనలు ఊరంతా వినిపిస్తున్నాయి. కాని ఆ ఊరి చివరన ఉన్న కామాక్షమ్మ ఇంట్లో మాత్రం వాతావరణం వేరుగా ఉంది. కామాక్షమ్మ వంటింట్లో పని మనిషి వెంకటలక్ష్మి మీద అరుస్తోంది. ఏమే వెంకటలక్ష్మి, ఆ చింతపండు అంతెందుకు తీసావే? పులుసంటే పుల్లగా ఉండాలని రూలేమీ లేదు. కాస్త నీళ్ళెక్కువ పోస్తే సరిపోతుంది. ఆ చింతపండు రేటు మండిపోతోంది. మళ్ళీ ఆ డబ్బాలో సగం వెనక్కియ్యి. అమ్మగారు, రేపు కొత్త అల్లుడు గారు, అమ్మాయి గారు వస్తున్నారు. పండుగ పూట కూడా ఇలా పొదుపు చేస్తే ఎలాగండి? పులుసు నీళ్ళలా ఉంటే అల్లుడు గారు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అమృతంలా ఉంది అనుకుంటారు. రుచి చేతిలో ఉంటుంది గాని చింతపండులో ఉంటుందా? నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. అలాగే ఆ నేతి సీసా మీద కన్నెయ్యకు. అది అల్లుడు గారి విస్తరిలో వేయడానికి మాత్రమే. చుక్క చుక్క వెయ్యాలి, దారగా పోయకూడదు. నారాయణ గారు వరండాలో కూర్చొని ఇదంతా వింటూ నిట్టూర్చారు. నా కర్మ, పండుగ రోజు కూడా ఈమె పిసినారితనం పోదు అని మనసులో అనుకున్నారు. ఇక మరుసటి రోజు భోగి. రవి, పద్మ ఎద్దుల బండి మీద వచ్చారు. కామాక్షమ్మ, సూర్యనారాయణ ఎదురేగి ఆహ్వానించారు. రండి అల్లుడు గారే, రండి. ప్రయాణం బాగా జరిగిందా? అయ్యో, బండి వాడికి 2 రూపాయలు ఇచ్చారా? నడిచొస్తే ఆరోగ్యానికి మంచిది కదా నాయనా. రవి నవ్వుతూ, పర్లేదత్తయ్య, ఆరోగ్యం కంటే బండివాడి కడుపు నింపడం ముఖ్యం కదా. ఇదిగోండి, మీకోసం పట్నం నుండి మిఠాయిలు తెచ్చాను. అమ్మో, ఇవన్నీ ఎందుకు నాయనా? డబ్బు దండక కాకపోతే సరేలే, లోపల పెట్టండి. సాయంత్రం భోగి మంటల సమయం. ఊరందరూ పెద్ద పెద్ద మంటలు వేస్తున్నారు. కామాక్షమ్మ మాత్రం పెరట్లో ఉన్న కొన్ని చిన్న చిన్న పుల్లలు, పిడకలు తెచ్చి చిన్న మంట వేసింది. అమ్మా, ఇదేంటి మంట ఇంత చిన్నగా ఉంది? పక్కింటి వాళ్ళ మంట చూడు, ఎంత పెద్దగా ఉందో. నాన్నగారు తెచ్చిన పెద్ద కర్రలున్నాయి కదా, అవి వెయ్యొచ్చు కదా. కామాక్షమ్మ రహస్యంగా, ఇష్యా పిచ్చిదానా, ఆ పెద్ద కర్రలు అమ్మితే 4 డబ్బులొస్తాయి. వాటిని మంటలో వేసి బూడిద చేయడం ఎందుకు? చలి కాచుకోవడానికి ఈ చిన్న మంట చాలులే. రవి ఇది గమనించాడు. అతను ఏమీ అనలేదు, కాని ఒక చిన్న చురక అంటించాడు. అత్తయ్య, మీ భోగి మంట చాలా బాగుంది. అడవులో అనంతం అన్నట్టు చిన్న మంటలో పెద్ద వేడిని ఊహించుకోవాలని అన్నమాట. మీ పొదుపు సూత్రం అద్భుతం. కామాక్షమ్మకు అది పొగడ్తలా అనిపించి, అవునా నాయనా, పొదుపే ప్రగతి అని మురిసిపోయింది. అసలైన పండుగ రోజు రానే వచ్చింది. కామాక్షమ్మ తన పిసినరితనాన్ని ప్రదర్శించడానికని సిద్ధమైంది. ఆమె ఉద్దేశం ఒక్కటే, అల్లుడికి మర్యాద జరగాలి, కాని ఖర్చు మాత్రం అవ్వకూడదు. భోజనానికి అందరూ కూర్చున్నారు. సూర్యనారాయణ గారు అల్లుడి పక్కన కూర్చున్నారు. పద్మ వడ్డిస్తోంది. కామాక్షమ్మ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ఇదిగోండి గారెలు,
వేడివేడిగా ఉన్నాయి. రవి నవ్వుతూ, అత్తయ్య, ఈ గారెలు చాలా గట్టిగా, అదే చాలా బలవర్ధకంగా ఉన్నాయి. పూర్వం యుద్ధాల్లో సైనికులు ఇలాంటి గారెలే తినేవారేమో. శత్రువుల మీద విసిరితే తల పగిలిపోయేంత గట్టితనం ఉంది. మీ వంటలో దేశభక్తి కనిపిస్తుంది. సూర్యనారాయణ గారు నవ్వు ఆపుకున్నారు. కామాక్షమ్మ మాత్రం, అవునా నాయనా, గట్టిగా ఉంటేనే దంతాలకు వ్యాయామం. అత్తయ్య, ఈ పప్పును చూస్తుంటే నాకు మన గోదావరి నది గుర్తొస్తుంది. ఎంత స్వచ్ఛంగా, ఎంత వేగంగా ప్రవహిస్తోందో. ఇందులో పప్పు గింజలు వెతకడం కంటే సముద్రంలో ముత్యాలు వెతకడం లాంటిది. నిజంగా అద్భుతమైన జలపప్పు. పద్మకు సిగ్గేసింది. అమ్మా, పప్పులో నీళ్ళెక్కువ పోసావా అని అడిగింది. లేదే, అల్లుడి గారికి జీర్ణ తొందరగా అవుతుందని పల్చగా చేశాను. నిజమేనత్తయ్య, ఇది తాగడానికి బాగుంటుంది, అన్నంలో కలపడానికి కాదు. పర్లేదులేండి. తరువాత అసలైన ఘట్టం, నేతి బొబ్బట్లు. కామాక్షమ్మ స్వయంగా నెయ్యి గిన్నె పట్టుకుని వచ్చింది. ఒక చిన్న చెంచాతో బొబ్బట్టు మీద ఒక్క చుక్క నెయ్యి వేసింది. నాయనా, ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. మరీ ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుంది, అందుకే కొంచెమే వేస్తున్నాను. రవి ఆ బొబ్బట్టును చూశాడు. అది ఎండు రొట్టెలా ఉంది. నెయ్యి చుక్క ఎక్కడ పడిందో భూతద్దం పెట్టి వెతకాలి. అత్తయ్య, ఆగండి, మరీ ఇంత నెయ్యి వేయకండి. బొబ్బట్టు మునిగిపోతుందేమోనని భయంగా ఉంది. అసలే ఈ మధ్య వరదలు ఎక్కువయ్యాయి. మీ దాతృత్వం చూస్తుంటే కర్రుడు కూడా చెండబోతాడు. ఎంత ఖరీదైన నెయ్యిని ఇలా దారపోస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. ఈసారి సూర్యనారాయణ గారు పగలపడి మరీ నవ్వారు. కామాక్షి, అల్లుడిగడు వెటకారం చేస్తున్నారు. నీకు అర్థం కావడం లేదా? ఆ గిన్నె ఇటివ్వు అని ఆయన గిన్నె తీసుకుని అల్లుడి విస్తరిలో గరిటెను నెయ్యి వేశారు. కామాక్షమ్మ గుండె ఆగినంత పనైంది. అయ్యయ్యో, నెల రోజులకి సరిపడా నెయ్యి ఒక్క పూటలో వేశారే అని లోపల ఏడ్చింది. చివరిగా పరమాన్నం. అది తెల్లగా నీళ్లలా ఉంది. పాలు చాలా తక్కువగా వాడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. రవి ఒక ముద్ద తిని, అత్తయ్య, ఈ పరమాన్నం చాలా బాగుంది. ఇందులో పాలు తక్కువ, నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆరోగ్య సంజీవనంలా మారింది. పాలు ఎక్కువైతే మగత వస్తుంది. మీరు నా ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. కామాక్షమ్మకు రవి మాటల్లోని చురకలు మెల్లగా అర్థం కావడం మొదలుపెట్టాయి. అల్లుడు తనని పొగడడం లేదు, తన పిసినారితనాన్ని ఎత్తి చూపుతున్నాడని ఆమెకు అనుమానం వచ్చింది. భోజనాలయ్యాక ఊర్లో కోడి పందాలు జరుగుతున్నాయి. రవి మామగారు చూడడానికని వెళ్తున్నారు. అల్లుడి గారు వెళ్తున్నారు కదా, జేబులో డబ్బులు జాగ్రత్త. పందాలు కాయకండి, డబ్బులు ఊరికే రావు. సరేనత్తయ్య, కాని పండుగ కదా, సరదాగా చూసొస్తాం. సాయంత్రం ఇంటికొచ్చేసరికి రవి చేతిలో 2 పెద్ద కోడి పుంజులున్నాయి. అమ్మో, అల్లుడి గారు పందెంలో గెలిచారా? ఈ పుంజులు చాలా ఖరీదైనవి కదా. గెలవలేదత్తయ్యా, కొన్నాను. మన పక్కింటి సుబ్బారావు గారికి డబ్బు అవసరం ఉంటే నా దగ్గరున్న 500 రూపాయలిచ్చి ఈ పుంజులు కొన్నాను. రేపు కనుమ పండుగ కదా, మీకోసమే తెచ్చాను. రేపు వీటిని కోసి మంచి కూర వండండి. కామాక్షమ్మకు నోట మాట రాలేదు. 500? అయ్యో దేవుడా, అంత డబ్బు వృధా చేశారా? మామూలు కోడి 50 రూపాయలకు వస్తుంటే 500 పెట్టి కొనాలా? పిచ్చోడు కాకపోతే అని గొణిగింది. రవి అది విన్నాడు. అత్తయ్య, డబ్బంటే కాగితం ముక్కలు కాదు, అది మన సంతోషానికి సాధనం. 500 పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ రేపు పండుగ నాడు మనమందరం కలిసి తృప్తిగా భోజనం చేస్తే వచ్చే ఆనందం 1 కోటి రూపాయల కంటే ఎక్కువ. మీరు ఇన్నాళ్ళు పొదుపు పేరుతో మీ సంతోషాన్ని, మామగారి సంతోషాన్ని చంపేసుకుంటున్నారు. అంటే నేను పిసినారి దాన్ని అంటున్నారా? నేను అలా అనలేదు అత్తయ్య, కానీ ఆలోచించండి. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో గారెలు గట్టిగా ఉన్నాయి, పప్పు నీళ్ళలా ఉంది. అది తిన్నప్పుడు మాకు కడుపు నిండిందేమో గాని మనసు నిండలేదు. అదే కాస్త నెయ్యి, కాస్త పాలు చక్కగా వాడి ఉండుంటే ఆ భోజనం ఒక తీపి జ్ఞాపకం అయ్యేది కదా. దాచుకున్న డబ్బు రేపు మనతో రాదు, మనం పంచిన ప్రేమే మనతో వస్తుంది. కామాక్షమ్మ మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసులో ఏదో అలజడి మొదలైంది. కనుమ రోజు ఉదయం రవి వరండాలో కూర్చొనున్నాడు. కామాక్షమ్మ చేతిలో ఒక పట్టుచీర, ఒక బంగారు ఉంగరం పట్టుకునొచ్చింది. అల్లుడి గారు, ఇవిగోండి. ఏంటత్తయ్యా? ఇది పట్టుచీర పద్మ కోసం, ఇది బంగారు ఉంగరం మీకోసం. ఇన్నాళ్ళు బీరువాలో దాచుకున్నారు. ఎప్పుడో ఇద్దామని అనుకున్నాను, కానీ మనసు రాలేదు. కానీ మీరు నిన్న చెప్పిన మాటలు నన్ను ఆలోచింపచేశాయి. రవి ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు బాబు. మీరు తెచ్చిన కోడి పుంజుల వైపు చూశాను. మీరు కొత్త అల్లుడై ఉండి ఈ ఇంటి కోసం అంత ఖర్చు పెట్టారు. నేను ఈ ఇంటి పెద్దనయ్యుండి పండుగ పూట మీకు కడుపు నిండా నెయ్యి కూడా వడ్డించలేకపోయాను. నా పొదుపు పిసినారితనం అందరినీ ఎంత బాధ పెడుతుందో నాకు అర్థమైంది.
అందుకే ఈ రోజు నా చేతితో స్వయంగా ఏ లోటు లేకుండా వండుతాను. రవి సంతోషంగా, అత్తయ్య, ఈ ఉంగరం కంటే మీలో వచ్చిన ఈ మార్పు నాకు చాలా పెద్ద బహుమతి. మీరు మారినందుకు చాలా సంతోషంగా ఉంది. కామాక్షమ్మ వంటింట్లోకెళ్ళింది. ఈసారి వెంకటలక్ష్మిని పిలవలేదు. తానే స్వయంగా గరిటె తిప్పింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం నిజంగానే అద్భుతంగా ఉంది. సూర్యనారాయణ గారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. కామాక్షి, ఇది నువ్వేనా, లేక ఎవరైనా దేవత నీలో ఆవహించిందా? నేనేనండి. ఇన్నాళ్ళు దాచుకున్నది చాలు. ఇకనైనా దర్జాగా బతుకుదాం. అల్లుడు గారు చెప్పినట్టు ఈ రోజు తినే తిండి రేపటికి జ్ఞాపకం అవ్వాలి. నాన్న, చూసారా, రవి ఒక్క రోజులో అమ్మను మార్చేశాడు. నేను మార్చలేదు పద్మ. అత్తగారిలో ఉన్న మంచి మనసు ఆ పొదుపు పొరల కింద దాగి ఉంది. దాన్ని బయటకు తీశానంతే. అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఆ రోజు సాయంత్రం రవి, పద్మ తిరుగు ప్రయాణమయ్యారు. వెళ్లేటప్పుడు కామాక్షమ్మ, అల్లుడు గారు మళ్ళీ ఎప్పుడొస్తారు? ఈసారొస్తే గోదావరి జిల్లా స్పెషల్ పీతల కూర వండుతాను. ఖర్చు ఎంతైనా పర్లేదు అని అంది. రవి నవ్వుతూ, తప్పకుండా వస్తాను అత్తయ్య. మీ చేతి వంట తినడానికైనా వస్తాను అని బండెక్కాడు. సూర్యనారాయణ గారు భార్య వైపు చూసి, నిజంగానే సంక్రాంతి లక్ష్మి మన ఇంటికి వచ్చినట్టుంది. కామాక్షమ్మ తన పిసినరితనాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకుంది. ఆ సంక్రాంతి వారి జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపింది. రవి ఎక్కడా అత్తగారిని నిందించలేదు. హాస్యంతో, వ్యంగ్యంతో ఆమెకు బుద్ధి చెప్పాడు. ఎదుటివారిని మార్చాలంటే గొడవ పడక్కర్లేదు, మంచి మాట చాలు. ఈ కథలోని నీతేంటంటే, అతి పొదుపు అనర్థదాయకం. అవసరానికి ఖర్చు పెట్టకపోవడం పొదుపు కాదు, పిసినారితనం. అది మన సంతోషాన్ని, బంధాలను దూరం చేస్తుంది.